ఎవ్రీవన్. కాక్రోచ్ ఒక 3 days నుంచి న్యూస్ ఛానల్స్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఎక్కడ ఓపెన్ చేసినా ఈ కాక్రోచ్ అనే వినిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో డజంట్ నో అబౌట్ దిస్. సో యా, ఐ థాట్ ఒక చిన్న వీడియో చేస్తే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దెమ్ అని అనుకున్నాను. సో యా, లెట్స్ గో. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ యాజ్ ఎ సెటైర్ వెన్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు మన ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ మొత్తాన్ని లేజీ, కాక్రోచెస్, పారాసైట్స్తో పోల్చి కొంచెం డీగ్రేడింగ్ స్టేట్మెంట్స్ చేశారు. వీళ్ళంతా అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా చాలా లేజీగా ఉన్నారు, ఏదో ఒక ఛానల్ని ఓపెన్ చేసి సోషల్ మీడియాలో ఆర్టీఐ యాక్టివిస్ట్లు అయిపోతున్నారు, అదవుతున్నారు, ఇదవుతున్నారు, ఒక పారాసైట్స్లో తయారయ్యారు మన ఇండియాకి అని చెప్పారు. ఆబ్వియస్లీ ఈ స్టేట్మెంట్కి ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ మాత్రమే కాదు, ఇండియాలో ఉన్న యూత్ అందరూ హర్ట్ అయ్యి యూ కాల్డ్ ఇస్ కాక్రోచెస్, నౌ విల్ షో యూ వాట్ ఏ కాక్రోచ్ కెన్ యాక్చువల్లీ డూ అని చెప్పి అభిజిత్ అనే వ్యక్తి మెయిన్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేశారు. ఇట్ ఆల్ స్టార్టెడ్ యాజ్ ఎ సెటైర్ ఫర్ దట్ స్టేట్మెంట్, బట్ నౌ ఇట్ గెయిన్ 10 million ఫాలోవర్స్. ఇంత వైరల్ అయ్యాక సూర్యకాంత్ గారు, నేను చెప్పిన స్టేట్మెంట్ని అంత డీగ్రేడింగ్గా నేను అనలేదు యూత్ని, నేను అన్నది ఫేక్ డిగ్రీస్తో జాబ్స్లోకి వచ్చి మన గవర్నమెంట్ని పాడు చేస్తున్న వాళ్ళని అన్నాను, నేను అందరు యూత్ని అనలేదు కాక్రోచెస్ అండ్ పారాసైట్స్ అని అంటున్నారు. బట్ nobody is listening to that because the damage has already been done. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేజ్ ఓపెన్ చేస్తే వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే వాయిస్ ఫర్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అని ఉంది. అండ్ వీళ్ళ మేనిఫెస్టోలో 5 demands ఉన్నాయి. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ డిమాండ్. వీళ్ళ ఫస్ట్ డిమాండ్ ఏంటంటే, నార్మల్గా చీఫ్ జస్టిస్కి పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్ కింద రాజ్యసభ సీట్ ఇస్తారు. సో అది ఇవ్వకూడదు ఇప్పటి నుంచి. జస్ట్ బికాస్ దేర్ ఆర్ చీఫ్ జస్టిస్ వాళ్ళకి గ్రాంటెడ్గా రాజ్యసభ సీట్ ఇవ్వకూడదు అనేది వీళ్ళ ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ ఏంటంటే, ఎనీ లెజిట్ ఓట్, న్యాయబద్ధంగా వేసిన ఏ ఓట్ అయినా డిలీట్ అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అరెస్ట్ చేయాలి. బికాస్ ఓట్ వేసే హక్కుని తీసుకోవడం అనేది టెర్రరిజం కన్నా తక్కువ కాదు అనేది వీళ్ళ పాయింట్. వీళ్ళ థర్డ్ డిమాండ్ ఏంటంటే, విమెన్కి ఇప్పుడు 33% రిజర్వేషన్ ఉంది పార్లమెంట్లో, దాన్ని 50%కి పెంచాలి వితౌట్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద పార్లమెంట్. వీళ్ళ ఫోర్త్ డిమాండ్ ఏంటంటే, ఇండియాలో ఓన్లీ ఇండిపెండెంట్ మీడియా ఉండాలి, ఏ పొలిటికల్ పార్టీకి ఏ న్యూస్ ఛానల్ సపోర్ట్ చేయకూడదు, అలా సపోర్ట్ చేస్తున్న ఛానల్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, అందులో ఉన్న యాంకర్స్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా చూడాలి, ఏ పొలిటికల్ పార్టీ నుంచి వాళ్ళకి డబ్బులు అందాయి అనేది వీళ్ళ ఫోర్త్ డిమాండ్. వీళ్ళ ఫిఫ్త్ డిమాండ్ ఏంటంటే, ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక స్పెసిఫిక్ పార్టీ నుంచి ఒక ప్లేస్లో పోటీ చేసి గెలిచాక ఆ స్పెసిఫిక్ పార్టీలో ఉండకుండా వేరే పార్టీకి జంప్ అవ్వకూడదు. అలా జంప్ అయ్యే పర్సన్స్ని ఒక 20 years ఏ పొలిటికల్ పార్టీ ఎలక్షన్స్లో కానీ ఏ పబ్లిక్ ప్లేసెస్లో కానీ వర్క్ చేయకుండా ఒక 20 years వాళ్ళ పొజిషన్ హోల్డ్లో పెట్టేయాలని. సో దోస్ ఆర్ ద 5 demands ఇన్ ద మేనిఫెస్టో ఆఫ్ ద కాక్రోచ్ జనతా పార్టీ. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, అర్థమైనట్టు చెప్పానని అనుకుంటున్నాను. అండ్ మై 2 cents ఆర్, ఈ పార్టీకి ఇంత జెన్జీ యూత్ అంతా ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, ఐ హోప్ ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్. ఒక ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ లాగా ఒక వేవ్ రైడ్ చేసి మళ్ళీ ఒక ఫ్యూ వీక్స్లో డౌన్ అవ్వకుండా ఇలా కాక్రోచ్ బయో పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్లో, ఈ హ్యాష్ట్యాగ్ ఆ హ్యాష్ట్యాగ్ ఇలా కాకుండా ఐ హోప్ దే యాక్చువల్లీ బ్రింగ్ రియల్ చేంజెస్ ఇన్ అవర్ సొసైటీ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యూత్ ఇంత సపోర్ట్ చేస్తుంది, ఐ నో యూత్ కెన్ డూ ఎనీథింగ్. ఐ హోప్ they bring some real changes in our society, not only on Instagram అని అనుకుంటున్నాను. అండ్ యా, అండ్ డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ ఆఫ్ ద పార్టీస్. నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్నాను. ఐఎమ్ అఫిలియేటెడ్ టు ఇండియా. యా గైస్, those are my 2 cents on this party. అండ్ యా, విల్ సీ ఎంతవరకు వెళ్తుందో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది. ఏమైనా రియల్ చేంజెస్ తెస్తారా, ఒక ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ లాగే డౌన్ అవుతుందా అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అండ్ నేను ఇలా ఈ పొలిటికల్ పార్టీస్ వీడియో చేయాలి, ఆ పొలిటికల్ పార్టీస్ వీడియో చేయాలి, పాలిటిక్స్ అనేది నాట్ మై యూజువల్ టైప్ ఆఫ్ కంటెంట్. బట్ ఈ వీడియో ఒక ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది, మెయిన్లీ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని చేశాను. నేను నాకు తెలిసిందంతా చెప్పాను. ఇంకా తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉంటే కమెంట్ డౌన్ బిలో, సో దట్ ఐల్ గెట్ టు నో అండ్ పీపుల్ ఆల్సో గెట్ టు నో. యా, దట్స్ ఇట్. ఐల్ మీట్ యూ విత్ మై వ్లాగ్ దిస్ వీకెండ్. బాయ్ గైస్. అండ్ ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి.